మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పిఎస్లో ఫిర్యాదు చేశారు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ. నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్న సజ్జల వ్యాఖ్యలపై ఆయన పోలీసులకు కంప్లైంట్ చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తున్నారు. ఏజెంట్లను రెచ్చగొట్టేలా మాట్లాడటం కోడ్ ఉల్లంఘించడమే అన్న దేవినేని తాడేపల్లి వేదికగా వైసీపీ నేతలు ఆర్వోలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లు అడ్డుకోండి, అడ్డపడండి, రూల్స్ పాటించే వాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తరలేపారు. దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అండదండలతో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రి కూడా అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి, అడ్డుకోవాలి, టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్తో గొడవ పడాలి, అట్లా గొడవ పడే వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి, రూల్స్ పాటించే వాళ్ళకు, రూల్స్ కట్టంగా కావాలనే వాళ్ళే వెళ్ళండి అని చెప్పి మాట్లాడుతుంది. దీన్ని ఖండిస్తూ దీనికి ఏదైతే ఇవాళ మన గోడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కానీ 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం కావచ్చు, ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అన్నీ కూడా దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ 125, 123(2) and 123(3) ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 and under section 153A, 505(2), 171F and 171J ఆఫ్ ఐపీసీ అండ్ అన్షమ్స్ కఠినంగా శిక్షించాలని, కేసు బుక్ చేయమని, ఇమీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి. దాని మీద రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు.